తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. ఇందుకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఆప్ క్యూఆర్ కోడ్ పోస్టర్ను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో విడుదల చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు కాకపోయినా ఎవరైనా సామాన్యులు పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉన్నవారు రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆప్ క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రైతులు, మహిళలు, యువతతో సహా సమాజంలోని ప్రతి వర్గానికి మంచి విద్య, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధికి హామీ ఇస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించే ప్రతిష్టాత్మక ప్రణాళికలో భాగంగా దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలకు జరిగే అన్ని ఎన్నికలలో పోటీ చేయాలని ఆప్ జాతీయ నాయకత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అన్ని జిల్లాలలో ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటాలు నిర్వహిస్తుందని వెల్లడించారు. కామన్ మ్యాన్ పార్టీగా రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలలో ఆప్ మొదటిసారిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. రాబోయే ఎన్నికలలో దీనిని పరీక్షిస్తామని, ప్రజలకు ఆప్ ఏమిటో చూపించడానికి, ప్రదర్శించడానికి ఒక అవకాశం అడుగుతామని డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. ఒక లాంగ్ షాట్ కొంచెం వెనక్కి ఒక లాంగ్ షాట్ అయిపోతే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారం మోగించడానికి వచ్చాం. మేము స్థానిక సంస్థల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. ఆ పోటీకి ఆమ్ ఆద్మీ పార్టీగా చదువుకున్నవారు, విద్యార్థికులు, రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవారు, ఈ రాజకీయాల మీద విరక్తి చెంది రాజకీయాలంటే అసహ్యం పుట్టినవారు ఒక మంచి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆహ్వానించడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాల్లో చాలామంది విసిగిపోయి ఉన్నారు. ఈ రాష్ట్రంలో దేశంలోనే రాజకీయాలంటే వ్యతిరేకించి ఈరోజు ఓటరింగ్ కూడా రాకుండా అసలు రాజకీయాలంటే విసుక్కుంటా ఉన్నారు. ఎంతోమంది యువకులు రాజకీయాలంటే అసలు రొచ్చని, రాజకీయం అంటే రా అంటే రాక్షసుడు, జా అంటే జరాసంధుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు, రాజకీయం, ఇటువంటి రాజకీయాలు మాకు వద్దని చాలామంది దూరంగా ఉంటున్నారు. కానీ ఒక మంచి వ్యవస్థ చేయడానికి, మన రాజ్యాంగంలో ఏదైతే చెప్పామో దాన్ని పాటించడానికి, రాజ్యాంగంలో విద్య కానీ వైద్యం కానీ ప్రజలకే అందించడానికి, ప్రజల సొమ్ములు ప్రజలకే చేయించడానికి యాక్చువల్గా ఈ రాజకీయ నాయకులు పనిచేయాలి. అటువంటి రాజకీయ వ్యవస్థ నెలకొల్పడానికి ఆమ్ ఆద్మీ పార్టీ 10 సంవత్సరాల క్రితం నెలకొల్పబడింది. ఈ దేశంలో ఒక దిక్సూచిగా ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుంది. 2 రాష్ట్రాల్లో అధికారం వచ్చింది. మన ఢిల్లీలో కొద్దిగా అధికారం పోయినా కొన్ని శక్తులు ఏమో మీకు తెలుసు. ఎందరూ కలిసి ఎంత పనిచేసినా కానీ అక్కడ మాత్రం 2% మాత్రమే ఓడిపోవడం జరిగింది. ప్రజలందరూ ఈరోజు తెలుసుకుంటున్నారు ఎన్నికల్లో ఏ పద్ధతుల్లో ఓటింగ్ మిస్యూజ్ జరిగింది. 29 లక్షల ఓట్లు ఒక్క ఏరియాలోనే ఎలా తీసేశారు అక్కడ. అలాగే కొన్ని లక్షల ఓట్లు మహారాష్ట్రలో కలిపింది. ఇటువంటివన్నీ కూడా చూస్తున్నారు, ప్రజలకు తెలుస్తుంది. ఈరోజు మరొకసారి ఆమ్ ఆద్మీ పార్టీ వైపు జనాలు చూస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ పనిచేయడానికి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో అటు మండల ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ అన్ని చోట్ల